నమస్తే. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ సంబంధించి విద్యార్థులకు సపోర్ట్ గా రాజకీయ పార్టీలు కాకుండా న్యాయస్థానాలు సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అడ్వకేట్స్ కూడా మద్దతుగా వస్తున్నారు. వాళ్ళకి విద్యార్థులకు మద్దతుగా ప్రొటెస్ట్ లో కూడా పాల్గొనే పరిస్థితి చూస్తాం. దీనికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు అడ్వకేట్ తరుణ్ తేజ గారు. బ్రదర్, ఎట్లా చూస్తారు? నిజంగా దీనికి సంబంధించి 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా కనీసం చనిపోయినటువంటి 20 మంది బాధితులకు సానుభూతి లేకుండా వాళ్ళు నిజంగా యాంటీ నేషనల్స్ అంటూ రకరకాల మాటలు బీజేపీ కావచ్చు ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు నిజంగా ఇష్యూని? అన్న, ఇక్కడ ముందుగా వచ్చిన మీడియా ప్రతినిధులు అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికీ నమస్కారాలు. మా స్టూడెంట్ వేదన్కి సంఘీభావం తెలుపుకుంటూ ఈరోజు పుట్టినరోజు నాడు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా వచ్చిన కేటీఆర్ గారికి మా ముఖ్య నమస్కారాలు. అదేవిధంగా అన్న, మా యువతని యాంటీ నేషనల్స్ అంటున్నారు, మా యువతని టెర్రరిస్టులు అంటున్నారు. మాతో ఓట్లు వేయించుకున్నప్పుడు మేము టెర్రరిస్టులమా కాదా? మేము మాతో ఓట్లు వేయించుకుని మమ్మల్ని వెనకాల తిప్పించుకున్నప్పుడు యాంటీ నేషనల్స్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మాకు జరుగుతున్న ఇబ్బందుల్ని మీరు ఇమ్మీడియట్గా వాటిని క్లోజ్ చేయండి, కరెక్ట్ చేసుకోండి అంటే మేము యాంటీ నేషనల్స్ అయినాం, మేము టెర్రరిస్టులం అయినాం. యువత మీద మీరు ప్రయోగిస్తున్న ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో, ప్రవర్తిస్తున్న పద్ధతి ఏదైతే ఉందో, ఢిల్లీ నుంచి తెలంగాణ, హైదరాబాద్ వరకు అనేది కరెక్ట్ కాదు. మా ఆడబిడ్డల్ని, అక్క చెల్లెల్ని ఢిల్లీ పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారో అంతా దేశం అంతటా చూస్తూనే ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ యువత కూడా ఊరుకోరని చెప్పి ఒకటే చెప్తా ఉన్నా. ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా మగబిడ్డలు ఉంటారు. మీరు వాళ్ళని వీళ్ళని వేరు చేసి చూడకండి. మీ ఇంట్లో అయితే ఒక న్యాయం, మీ పిల్లలైతే బయట దేశాలకు పంపించి సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ పిల్లల్ని వేరే దేశాలకు పంపించి అక్కడ ఉన్నతమైన యూనివర్సిటీల్లో మీరు చదివిపిస్తారు. ఇక్కడ మా భవిష్యత్తు కూడా మీ చేతిలో పెడితే మిమ్మల్ని ఎన్నుకుంటే మీరేం చేసినారు? 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 10వ తరగతి చదువుతా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజుకి మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. దేశాన్ని మీరు ఏం చేశారని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. నీట్ పేపర్ ఒకటి మీరు కరెక్ట్ చేసుకోండి అని అంటే మీరు యువత మీద ప్రవర్తించే విధానం ఇదా? మాకు అధికారం ఇవ్వడం తెలిసిన మాకు అధికారం దించడం కూడా మాకు తెలుసు అని చెప్పి ఒకటే వ్యక్తం చేస్తూ ఉన్నా. యువ న్యాయవాదులు చూస్తూ ఉన్నారు, జెన్జీ చూస్తూ ఉంది, యువకులు చూస్తున్నారు, యువతలు చూస్తున్నారు. ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఇదే మా హెచ్చరిక అని చెప్పి తెలియజేస్తాం. బీజేపీ మోడీ కూడా ఏం చెప్తారంటే ఇప్పటికే ఆ నీట్ పేపర్ సంబంధించి 13 మందిని కూడా అరెస్ట్ చేసే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. కానీ ఎందుకు మీరు బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? ఇటు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, అతనికి సంబంధం ఏముంది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు కావచ్చు, మోడీ కావచ్చు. ఇప్పుడు అధికారంలో ఎవరుంటే వాళ్ళనే ప్రశ్నిస్తామన్నా. ఒకటి, అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి 100% మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. యువత గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం గొంతు నొక్కినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. యువతతో పెట్టుకుంటే రాష్ట్రాలు కాదు, ప్రభుత్వాలు కాదు, దేశాలు కుదిలిపోతాయని చెప్పి నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా. బీజేపీ గవర్నమెంట్కి కానీ బీజేపీ వ్యక్తులకు కానీ మేము ఎట్లాంటి వ్యతిరేకంగా మేము బిహేవ్ చేస్తలేము. మా ఆవేదనను గుర్తించండి. మేము దేశంలో మేము దేశంలో ఉన్న మా సిటిజన్షిప్ మాకు యువతకు ఉంది. మేము హక్కులకి మేము కూడా మా హక్కులు కూడా వర్తిస్తాయి. మా హక్కులు కూడా ఉంటేనే మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాము. మేము గవర్నమెంట్లకి వ్యతిరేకం కాదు, మేము గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి వ్యతిరేకాలు కాదు, పార్టీలకి వ్యతిరేకం కాదు. ఒక సెల్ఫీ వీడియోలో మోడీ మాట్లాడుతూ అర్ధరాత్రి ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. అందులో మాట్లాడుతూ నేషనల్ సెక్యూరిటీని అమలు చేస్తూ ఉన్నాం, కఠినమైన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఎవరైతే అందులో బాధ్యులు ఉన్నారో అందరిపైన కఠిన చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ఒక చట్టం తీసుకొస్తాం నీట్ పేపర్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. నిరసన చేస్తున్న వాళ్ళందరూ కూడా వెనక్కి తిరగండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేసి తీరుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 30 రోజుల తర్వాత నిద్రలేసిన నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారికి గుడ్ మార్నింగ్ అండి. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజులు దేశం తగలబడిపోతుంది, జంతర్ మంతర్ తగలబడుతుంది, యువత తలకాయలు పగిలిపోతూ ఉన్నాయి. ఆడబిడ్డలు ప్రైవేట్ పార్ట్స్ మీద పోలీసులు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తిప్పికొడుతూ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు? మీకు కనబడతలేదా? పార్లమెంటు జంతర్ మంతర్ నుంచి ఎంత దూరం ఉంది అని ఒకటే ప్రశ్న మేము అడుగుతా ఉన్నాము. ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్న యువతని మీరు గుర్తించకపోతే ఈ యువత ఇక్కడితో ఆగదు, దేశం మొత్తం కదులుతుంది. తెలంగాణలో ఒక షేర్ ఉంటాడు, ఆ షేర్ ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు, మాతో గోక్కోకపోయినా మేము గోకుతూనే ఉంటాం. అగ్గి మాతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టు ఉంటుంది అని అంటాడు. యువతతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టు ఉంటుందని ఒకటే హెచ్చరిస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.